ఇంత భారీ అలలు వచ్చినా క్రూయిజ్ షిప్ ఎందుకు ఒరిగిపోదు? అసలు ఇది ఎలా స్టేబుల్గా నిలబడుతుంది? క్రూయిజ్ షిప్కు ఉన్న వీపులాంటి వెడల్పైన హల్ అలలు తాకినా నౌకను నిటారుగా నిలబెట్టే శక్తిని ఇస్తుంది. నౌక ఒరిగినా బోయెన్సీ ఫోర్స్ ఎడమ కుడి మార్చుకుని నౌకను మళ్లీ నిటారుగా లేపుతుంది. భారీ అల ఢీకొన్నా బోయెన్సీ ఫోర్స్ వెంటనే మారి నౌకను మళ్లీ నిటారుగా లేపుతుంది. అలలు ఢీకొని నౌక ఒరిగితే ఈ ఫిన్స్ వ్యతిరేక దిశలో లిఫ్ట్ ఇచ్చి రోల్ను తగ్గిస్తాయి. అతి వేగంగా తిరిగే ఈ జైరోషిప్ ఒరిగే దిశకి వ్యతిరేకంగా బలాన్ని ఇస్తుంది. షిప్ ఒరగడం మొదలైతే బాలస్ట్ ట్యాంక్స్లోని నీరు ఆటోమేటిక్గా మారి నౌకను బ్యాలెన్స్ చేస్తుంది. షిప్కు రోల్ పీరియడ్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి అలలతో ప్రమాదకరమైన రెజొనెన్స్ ఏర్పడదు. ఎంత పెద్ద అలలు వచ్చినా బోయెన్సీ ఫోర్స్ వెంటనే మారి నౌకను తిరిగి నిటారుగా లేపుతుంది. హల్ ఆకారం, బోయెన్సీ, ఫిన్స్, జైరో, బాలస్ట్ ఈ అన్నీ కలిసి షిప్ను ఎంత వాతావరణమైనా స్టేబుల్గా ఉంచుతాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఇంకా అద్భుతమైన విషయాలు చూపిస్తాం.